ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాహువు కేతువు మార్పు చెందడం జరిగింది. కన్యా రాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి ప్రవేశించాడు. మీనరాశిలో ఉన్నటువంటి రాహువు కుంభరాశిలోనికి ప్రవేశించాడు. ఈ రకంగా వీరు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు 1.5 సంవత్సరం అనగా 18 నెలల పాటు వీరు సంచారం కొనసాగుతుంది. మరి కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు, సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు ఈ 18 నెలల పాటు తమ సంచారాన్ని కొనసాగిస్తారు కనుక ఇటువంటి సందర్భంలో ఎవరికైనా కేతువు అనుకూలంగా శుభ ఫలితాలను అందిస్తున్నాడా, అదే సమయంలో రాహువు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నారు అని కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి తృతీయ భావంలో కేతు సంచారం ఎక్కువ సుఫలితాలను అందిస్తుంది. కేతువు 3వ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల అది మిథున రాశి వారికి తృతీయ భావం కావడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా మీరు ఈ 1.5 సంవత్సర కాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. భగవంతునికి సంబంధించిన తీర్థయాత్రలు కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ, పూజాది కార్యక్రమాలు కానీ నిర్వహించుకోగలుగుతారు. ఎటువంటి ఆడంబరాలు ఖర్చులు లేకుండా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మిథున రాశి వారు. ఇదే సమయంలోనే మిథున రాశి వారికి భాగ్యములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి లాభములో కేతు సంచారం బాగా అనుకూలంగా ఉంది. అనగా నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళ అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చాలా లాభాలు పొందగలుగుతారు. అనవసరమైన ఖర్చులు చేసుకోకుండా, ఆడంబరాలకు పోకుండా ఉన్నదాంతోనే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అదే సమయంలోనే ఈ తులారాశి వారికి 5వ భావంలో రాహు సంచరిస్తున్నాడు. ఆలోచనలు దుబారాగా మారుతాయి. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సంతానం విషయంలో కాస్త మనస్పర్ధలు, సంతానం యొక్క అత్యాశల్ని మీరు నెరవేర్చలేకపోయేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. అలాగే ఈ తులారాశి వారు కూడా 5వ రాహువు వల్ల ఎవరైనా సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కులాంతర, మతాంతర, వివాహాది కార్యక్రమాల్లో చిక్కుకుని నిందలు పాలయ్యేటువంటి సందర్భాలు, కష్టాలు పాలయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి దశమములో కేతువు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ప్రసాదిస్తారు. భగవంతుని ఆశస్సుల ద్వారా నిరాడంబరంగా అభివృద్ధిని అందుకుంటారు. అధికారుల అభినందనలు కూడా అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇదే సమయంలోనే వృశ్చిక రాశి వారికి 4వ భావంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, కుటుంబంలో అనవసరమైనటువంటి దుబారా ఆలోచనలు, అలాగే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. అలాగే భోజన సంబంధమైన విషయాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వారు ఫుడ్ పాయిజన్ లాంటి ఇబ్బందులకు గురి కావడం, లేకపోతే ఉదర సంబంధమైన ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే మీనరాశి వారికి 6వ భావంలో కేతు సంచారం అనేటువంటిది రుణ, రోగ, శత్రు విముక్తిని ప్రసాదిస్తుంది. కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. ఆర్థికపరంగా అభివృద్ధిని సాధిస్తారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఈ మీనరాశి వారు. ఇదే సమయంలోనే మీనరాశి వారికి వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపోవడం, లేకపోతే విదేశీ వ్యవహారాలకి అనవసరంగా ఇబ్బందులు పెట్టడం, డబ్బును ఖర్చు చేయడం, సమయాన్ని, ధనాన్ని, మన ప్రతిభను కూడా వృధా చేసుకునే సందర్భాలు కనిపిస్తుంది. మరి మిథున, తుల, వృశ్చిక రాశుల వారు ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి ముఖ్యంగా మిథున రాశి వారికి భాగ్యంలో రాహువు, తులారాశి వారికి 5వ రాహువు, వృశ్చిక రాశి వారికి 4వ రాహువు, మీనరాశి వారికి వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు కనుక ఇందు నుంచి బయటపడడానికి మీరు నిత్యం కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారి పాదాలకి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ రకంగా నిత్యం దుర్గారాధన చేయడం వల్ల ఈ మిథున, తుల, వృశ్చిక, మీనరాశుల వారు రాహు దోషం నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ మిథున, తుల, వృశ్చిక, మీనరాశుల వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.